ఇప్పుడంటే టెక్స్చర్ పెట్టడం చాలా ఈజీ అయిపోయింది, అందరూ పెట్టేస్తున్నారు. కానీ మేము పని నేర్చుకునే కొత్తలో టెక్స్చర్ పెట్టమంటే పెద్ద మేస్త్రులు ఉండేవాళ్ళు. ఇద్దరు పెద్ద మేస్త్రులు ఎక్కిస్తే ఒక వేరే మేస్త్రి లైన్స్ కొట్టేవాడు. ఇప్పుడు మిషన్తో తిప్పుతున్నాం, కానీ ఒకప్పుడు మిషన్ ఉండే కాదు. గోవా కార్లు కానీ చేతులు కానీ పెట్టి తిప్పేవాళ్ళం. అది మొత్తం తిప్పి కింద నుంచి ఒక్కొక్క ఫ్లోర్కి వాళ్ళకి అందించుకుంటూ రావాలి. ఇంత వాళ్ళ కింద మేము గాడి చాకరీ చేసిన తర్వాత కూడా ఇది ఎలా పెట్టాలి, ఎలా ట్రావెలర్తో లైజ్ చేయాలంటే ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే అరే మీరు పని నేర్చుకుంటే మళ్ళీ మాకు కాంపిటీషన్ రా, అందుకనే హెల్పర్ లాగే ఉన్నాడు, మీ పని మీరు చూసుకోండి అనేవాళ్ళు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా ట్రావెల్ చేశాం, చాలా నేర్చుకున్నాం. ఇప్పుడంటే యూట్యూబ్ ఉంది కాబట్టి చూసి నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోయింది అందరికి. ఇందులో పెద్ద డిజైన్స్ ఏమి ఉండవు. ప్లస్ మైనస్ రెయిన్ ఉంటుంది, లేదంటే ఫ్లవర్ ఉంటుంది. ప్లస్ మైనస్ రెయిన్ చాలా ఈజీ, కానీ ఫ్లవర్ అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇది రౌండ్ రావాలి. ఏమాత్రం అటు ఇటు అయితే పెట్టిన సెక్షన్ మొత్తం పట్టితో కూడా వచ్చేస్తుంది అనమాట. సో జాగ్రత్తలు తీసుకుంటూ మెల్లగా నేర్చుకున్నాం. ఈ రోజు తగ్గింది, స్ట్రక్చర్ పడ్డ స్టార్ట్ చేసాం. జస్ట్ ఒక హాఫ్ డేలో మొత్తం స్ట్రక్చర్ పని అయిపోయింది. తర్వాత పుట్టి 2 కోట్లు పెట్టేశాం. ఎలివేషన్ మొత్తం ఆల్మోస్ట్ 1 డేలో కంప్లీట్ చేసాం, ఎందుకంటే వెదర్ బాగా సపోర్ట్ చేసాం కాబట్టి. ఈ వర్షం ఆగిన తర్వాత మేము ఏం పని స్టార్ట్ చేసాం, ఎలా స్టార్ట్ చేసాం, ప్రతిదీ ఒక షార్ట్ వీడియోలో కానీ ఫుల్ లెంత్ వీడియోలో కానీ పెడతా ఉంటాను. అంతవరకు మా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.